నచ్చింది చేస్తే పథకాలొచ్చాయి. సురక్షితమైన కెరియర్ మన ఆడవాళ్ళు కోరుకునేది ఇది. నిజానికి చిన్నప్పటి నుంచి అందరూ చెప్పేది అదే. అందుకే నచ్చకపోయినా మంచి ఉద్యోగం ఉంటే నిశ్శబ్దంగా చేసుకుంటూ పోయేవారే ఎక్కువ. కానీ ఒక్కసారి ధైర్యం చేసి నచ్చిన దానికోసం పోరాడితే విజయాలు వర్తిస్తాయి. అందుకు ఉదాహరణే క్రిస్టియన్ ఫాల్క్నర్. అమెరికాలో హోమర్ అనే చిన్న పట్టణం క్రిస్టియన్ది. చదువుతో పాటు హైకింగ్, రోయింగ్ అంటూ నచ్చినవన్నీ చేస్తూ వచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చదివేటప్పుడు స్నేహితులతో కలిసి క్రీడా పోటీల్లో పాల్గొనేది. ఆ తరువాత ఆటలు పక్కకెళ్ళాయి. న్యూయార్క్లో వెంచర్ క్యాపిటలిస్ట్గా కెరియర్ ప్రారంభించింది క్రిస్టియన్. ఎంతైనా ఆటలాడుతూ స్వేచ్ఛగా గడిపిన అమ్మాయి కదా. తీరిక లేని జీవితంలో ఏదో కోల్పోతున్నట్లు ఉండేది. దాన్ని పోగొట్టుకోవడానికి ఏదైనా అవుట్డోర్ గేమ్ ప్రయత్నిద్దామనుకున్నప్పుడు సైక్లింగ్ కనిపించింది ఆమెకు. అది ఎంతలా నచ్చిందంటే సరదాగా మొదలుపెట్టింది కాస్త సీరియస్గా కొనసాగించేయాలని నిశ్చయించుకుంది. అది జరగాలంటే ఉద్యోగం మానాల్సిన పరిస్థితి. ఎంతైనా వెంచర్ క్యాపిటలిస్ట్గా కదా రిస్క్ అంచనా వేసుకుంది. ఆ సమయంలో పథకం సాధించాలన్న రివార్డే తనకు ప్రధాన అనిపించింది. ఉద్యోగాన్ని మానేసింది. సాధనతో ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించింది. అమెరికాకు సైకిల్ రేసింగ్లో ఇంతవరకు పథకమే లేని లోటును పూడ్చింది. ఏముంది, సైకిల్ తొక్కడమేగా అనుకోవడానికి లేదు. కొండదారులు మలుపులు సాగాలి. పైగా క్రిస్టియన్ గత 6 ఏళ్లగానే దీన్ని సాధన చేస్తుంది. ఒలింపిక్స్లోకి అనుకోకుండా వచ్చింది. దీనికి తోడు గత ఏడాది ప్రమాదం జరిగి 3 నెలలు మంచానికే పరిమితమైంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. పోడియం ఎక్కి పథకం అందుకోవాలన్న తపనతో రోజుకు 50 మైళ్ళు సైకిళ్ళు తొక్కేది. ఆ శ్రమ ఫలించి సింగిల్స్, టీం విభాగాల్లో బంగారు పథకాలను అందుకుంది. చిన్నప్పుడు నాకు ఒలింపిక్ పథకం వస్తే ఎంత బాగుండు అనుకునేదాన్ని. పెద్దయ్యే కొద్దీ ప్రాధాన్యాలు మారిపోతాయి. కానీ నాలో చిన్న పిల్ల ఇంకా సజీవంగా ఉంది. కాబట్టి కలలను బతికించుకున్నా అంటుంది 31 ఏళ్ల క్రిస్టియన్. ఆమెలా మనము నచ్చిన దాని కోసం ఓ ప్రయత్నం చేయొచ్చు కదా.